నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గత ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయల జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేసినట్లు చెబుతుందని, వాటి ఫలితాలు ఎక్కడా కనిపించడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 87 పనులు పూర్తి చేసేలా 57 లక్షల మందికి పని కల్పించేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మంగళగిరిలోని తన నివాసంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మలిదశ సంస్కరణలు మొదలుపెట్టినట్లు చెప్పారు. గ్రామ సభలు అంటే సమావేశాలు కాదని, గ్రామాల అభివృద్ధికి బాధ్యత తీసుకోవడమని అన్నారు. ప్రతి గ్రామం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించకుండా దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో మార్పు కోసం ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చిన యువత ఈ గ్రామ సభల్లోనే అదే స్ఫూర్తితో పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నెల 23వ తేదీన దేశంలో మునిపెన్నడూ లేని విధంగా, జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దీంట్లో పెద్ద ఎత్తున యువత, మహిళలు పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీ భవిష్యత్తు ఇది. గత ఎన్నికల్లో రాష్ట్రం కోసం మీరు ఎలా తరలి వచ్చారో ఈ గ్రామ సభలకు కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న యువత, పక్క రాష్ట్రాల్లో ఉన్న యువత, మహిళలు మీరు పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 9వ డివిజన్లోని ఆంజనేయ స్వామి గుడి రోడ్డును సీసీ రోడ్గా మార్చడంతో పాటు డ్రైలర్ నిర్మాణంకు ఎమ్మెల్యే నసీర్ భూమి పూజ చేశారు. 46 లక్షల రూపాయల వ్యయంతో ఈ పనులు జరగనున్నాయి. కార్పొరేటర్ అశోక్తో పాటు ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక అమలు చేస్తుందని నసీర్ తెలిపారు. పాత గుంటూరు ప్రాంతంలో ముఖ్యమైనటువంటి ప్రాంతంలో ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేనటువంటి దుస్థితిలో గత ప్రభుత్వం, శాసనసభ్యులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు రోడ్లు వేయమని చెప్పి డిమాండ్ చేస్తే శాపనార్థాలు పెట్టి వాళ్ళ పాపాన్ని మూట కట్టుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పారదర్శకంగా ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావలసినటువంటి విధంగా రోడ్లు కానీ, సీసీ డ్రైన్లు కానీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు దాదాపు 46 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ను, రోడ్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా యూజీడీ పైప్ లైన్, ఎందుకంటే చుక్క వర్షం పడ్డా కూడా రోడ్ల మీదకి మురికి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి ఈరోజు అత్యవసరంగా ఈ రోడ్డుని నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పాత గుంటూరు అలాగే వన్ టౌన్ లాగే మిగిలి ఎక్కడ అభివృద్ధి లేకుండా వెనకబడి 2 టౌన్ బాగా డెవలప్ అయింది. ఇది ఈసారి 1 టౌన్ ప్రజలు ఎన్నడూ చూడలేని విధంగా తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చేసే దిశలో నసీర్ అహ్మద్ గారు కంకణం కట్టుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో 9వ డివిజన్లో మరింత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యే గారు మాకు గత గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ఈ వార్డులో గెలిచిందని చెప్పి మాకు ఒక బొచ్చు మట్టు కూడా ఇలా మీ ఎమ్మెల్యే గారు మనకు సహకరిస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ 9వ డివిజను ఇంకా అభివృద్ధి పనులు ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సభ. లక్ష్మీపురంలోని అభ్యుదయ మహిళా డిగ్రీ కళాశాలలో కామర్స్ ఫెస్ట్ జరిగింది. మార్కెటింగ్ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, ఇతర అంశాలపై స్టూడెంట్స్ ఎగ్జిబిట్స్ ను ప్రదర్శించారు. క్విజ్, డిబేట్, వ్యాసరచనలో పోటీలు నిర్వహించారు. కామర్స్ ఫెస్ట్ ఎందుకంటే ఎస్పెషల్లీ కామర్స్ ఎలా చేసుకుంటారు, ఈ ఎక్స్పోలో కామర్స్ గురించి ఒక అవగాహన ఇస్తానికి కామర్స్ ఫెస్ట్ అనేది జరుగుతుంది. దీనికి మాకు సపోర్ట్ చేసిన స్టాఫ్, మా డైరెక్టర్ సార్ ఉంటున్నారు, స్టాఫ్ అందరికీ మా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ
ఈ కామర్స్ ఫెస్ట్లో ఏంటంటే ఇంతకుముందు మార్కెట్ ఎట్లా ఉంది, ఇప్పుడు దాని నుంచి చైనీస్ ఎట్లా వచ్చినాయి, ఈ కామర్స్ చైనీస్ ఎట్లా వచ్చినాయి, ఈ వరల్డ్కి అవి ఎంత బాగా ఉపయోగపడతాయని చూపించడానికి కామర్స్ ఫెస్ట్ అనేది జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికులకు తిరిగి మంచి రోజులు వచ్చాయని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. స్థానిక 8వ డివిజన్లో పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొని బర్త్డే కేక్ ను కట్ చేసి ఆయన అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించే భవన సముదాయం ఫ్లెక్సీలను వారు ఆవిష్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు కార్పొరేషన్ నిధులతో పని లేకుండా దాతల సహకారంతో ఈ భవనాన్ని నిర్మిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి, ఇర్రి సాయి, 9వ డివిజన్ కార్పొరేటర్ అశోక్, జాగర్లమూడి శ్రీనివాసరావు, ఐలా శ్రీను పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే కార్పొరేషన్ నుంచి కాకుండా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కానీ లేకపోతే పెద్దలు ఇప్పుడు చెప్పినటువంటి విధంగా బయట నుంచి కానీ దీనికి ఎక్కడ రూపాయి కార్పొరేషన్ నిధులు కానీ మిగతా నిధులు ఉపయోగించకుండా సొంత ఖర్చులతో సొంత మనుషుల దీంతో పూర్తి చేద్దామన్న ఆలోచన. మీరందరూ కూడా ఎక్కడ వేషజాలకు పోకుండా కలిసిమెలిసి మనందరూ కూడా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే కార్పొరేటర్ గారు చెప్పినటువంటి విధంగా కార్పొరేషన్ భవనాన్ని ఇదేదైతే కాపు కళ్యాణ మండపం ఉందో దీనికి కూడా అరకొరగా పనులు జరిగినాయి. దానికి కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా అవసరమైనటువంటి విధంగా అవసరానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కలిగించడం, పక్కన ఉన్నటువంటి పార్క్ దానికి కూడా పూర్తి రూపురేఖలు మార్చి ఎటువంటి అవసరాలు ఉన్నాయి గుర్తించి దాన్ని కూడా. పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పెదకూరుపాడు సంఘం డైరీ పాల ఉత్పత్తిదారులకు బోనస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ సంఘం డైరీ ప్రతి సంవత్సరం వచ్చిన లాభాలను బోనస్ రూపంలో రైతులకు అందించడం హర్షణీయమని తెలిపారు. రైతులకు సబ్సిడీ మీద పశుగ్రాసానికి సంబంధించిన విత్తనాలు, సబ్సిడీపై దానకట్టలు పంపిణీ చేస్తున్నారని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం పశువులకు ఇన్సూరెన్స్ చేపిస్తుందని రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న రైతులకు సంఘం డైరీ నిర్వహిస్తున్న డీవీసీ హాస్పిటల్లో 50% రాయితీపై వైద్యం అందిస్తున్నారని రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరీ డైరెక్టర్లు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సబ్సిడీ మీద పశువులకి దానా పంచడం కానీ ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. వాటన్నిటికి కూడా మీరు వినియోగించుకొని ఇన్సూరెన్స్లు కూడా పెట్టారు. మంచి పాలసీ అది. పశువులకి ఇన్సూరెన్స్ ఉంది, మనుషులకి ఇన్సూరెన్స్ ఉంది. అది కూడా మంచి పాలసీ. మీరు వాటన్నిటిని రైతులు ఎడ్యుకేట్ అయ్యి వాటన్నిటిని ఉపయోగించుకోవాలని. మరో మంచి విషయం ఏంటంటే మన సంఘం డైరీ వారికి హాస్పిటల్ ఉంటాం. ఆ హాస్పిటల్లో వైద్యం మన పాల ఉత్పత్తిదారులకు 50% సబ్సిడీ మీద వైద్యం చేయడం అనేది చాలా మంచి విషయం. అది మరి మీ అందరికీ తెలుసో లేదో, మీరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా హాస్పిటల్కి వెళ్ళి, ఆరోగ్య ఇబ్బందులు ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సింది. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహించారు. పాతగుంటూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, రాధారంగ మిత్రమండలి గౌరవ అధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు, అధ్యక్షులు తోట అక్కి, మల్లికార్జునరావు, రాగన్ సదాశివరావు, ఎస్ శ్రీనివాస్, జొన్నకుటి లవకుమార్, పాదాల వీరస్వామి, రాధారంగ మిత్రమండలి సభ్యులు పాల్గొని చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ చిరంజీవి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఎర్రగొప్పు నాగేశ్వరరావు మాట్లాడుతూ జీవితాంతం చిరంజీవి మెగాస్టార్ గా వెలుగొందాలని కోరారు. నగరంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పాతగుంటూరులో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఇతర నేతలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. పద్మవిభూషణ్ చిరంజీవి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిరంజీవి గారు స్వయం కృషితో ఏ విధంగా సినీ రంగం నుంచి కానివ్వండి, రాజకీయ రంగం నుంచి కానివ్వండి, ప్రజాసేవ రంగంలో కూడా ఆయన ఏ రకంగా విజయాలు సాధించారో మనందరికీ తెలుసు. అట్లానే తనకు వచ్చేటువంటి ఆదాయంలో బ్లడ్ బ్యాంక్ పేరున ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా
చాలామంది కూడా ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టే సమయానికి బ్లడ్ దొరక్క ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందిని గమనించి ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ప్రజలందరికీ సేవ చేస్తున్నటువంటి చిరంజీవి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నిండు నూరేళ్లు ఆయన సుఖంగా జీవించాలని, వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ప్రత్తిపాడు మండలం ఐసీడీఎస్ కార్యాలయం నందు అంగన్వాడీ కార్యకర్తలకు వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ వారు మహిళల నేతృత్వంలో నీటి శుద్ధి మరియు నాణ్యత విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వాటర్ ఎయిడ్ సంస్థ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ మాట్లాడుతూ మానవ మనుగడకు నీరు ప్రాముఖ్యం కనుక ప్రతి ఒక్కరూ నీటి నాణ్యత మరియు శుద్ధి చేసే విధానాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లోని ప్రజలు తీసుకునే నీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల ప్రకారం ఉండాలన్నారు. గ్రామ నీరు పారిశుధ్య కమిటీలో సభ్యులుగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు పంచాయతీల్లో ఉన్న ఫీల్డ్ టెస్టింగ్ కిట్ల ద్వారా నీటి నాణ్యతను పరీక్షించాలని చెప్పారు. జిల్లా స్థాయిలో ఉన్న నీటి పరీక్షా కేంద్రాలను కూడా సందర్శించాలని చెప్పారు. తాగునీరును శుద్ధి చేసే క్లోరినేషన్ పద్ధతులు గ్రామ స్థాయిలో జరుగుతున్నదా లేదా పరిశీలించాలని అన్నారు. ప్రజలకు విస్తృతంగా నీటి నాణ్యత మరియు శుద్ధి చేసే విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత యొక్క అంశాలను తెలియజేసే శిక్షణా దీపికను అందించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుజాతాదేవి, అంగన్వాడీ సూపర్వైజర్లు, సంస్థ ప్రతినిధులు సాయి, వేణు, పెదనందిపాడు మరియు పరిసర ప్రాంతాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.